జీవించినట్లుగా నడుచున్నట్లుగా నీ కృపా సహాయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నిద్రశక్తి నుంచి దూరపరచండి. మీ మాటలు యందు మాత్రమే మా లక్ష్యాన్ని ఉంచే కృప దయచేయండి. ఈ మాటలు ఎందరైతే వినబోతూ ఉన్నారో వారందరికీ దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా ఈ మాటలను మలచమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, లేఖనాలను మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుదామండి. 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ఆయన అందరి కొరకు ఏమయ్యాడంట పుల్లరా? మృతి పొందాడు. ఆయనంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు మృతి పొందాడంట. చాలామంది అనుకుంటారు కొంతమంది కొరకే అని, కొంతమంది కొరకే ఆయన మృతి పొందారని కొంతమంది అనుకుంటున్నారు. ఇప్పుడు లేదు, లేఖనాలు అలా చూడలేదు. దేవుని సంకల్పము కొంతమందిని బట్టి చనిపోవటానికి యేసయ్య రాలేదు. కొన్ని వర్గాలను బట్టి చనిపోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు రాలేదు ఈ భూమి మీదకి. ఆయన ఎందుకోసము, ఎవరి కోసం వచ్చారంటే అందరి నిమిత్తమై మరణించటానికంట. ఆమేన్. మరి అందరి నిమిత్తమై మరణించటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పినట్లుగానే మరణించాడు, చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. ఎవరిని బట్టి? మనందరిని బట్టి. మరి అంతా కూడా జరిగిపోయింది. మరి ఆయన అనుకున్నటువంటి పనిని ఆయన చేసి నిర్వర్తించి ఆయన వెళ్ళిపోయాడు. మన కోసం మరణించి తిరిగి లేచి మనల్ని బలపరిచి తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిపోయాడు. మరి మన కోసం మరణించాడు కాబట్టి మరి మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే అదే వచనంలో బిగినింగ్లో రాయబడిన మాట, జీవించు వారికి మీదట తమ కొరకు కాక, అంటే మన నిమిత్తమై జీవించుట కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. అంటే మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకు ఇక మీదట మనం ఏం చేయాలంట? జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన చెప్పిన పని, ఆయన వచ్చిన పని చక్కగా నిర్వర్తించి వెళ్ళిపోయాడు. దాని తర్వాత సంఘాలు కట్టబడతా ఉన్నాయి. ఆదిమ సంఘము నుంచి నేటి వరకు కూడా అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచి ఎదుగుచూ ఫలిస్తూ ఉంటున్నటువంటి విషయాలను మనం చూడొచ్చు. అందుకే ఇక రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక మీదటి జీవించేటటువంటి వారు ఎవరైనా సరే, చూడండి, ఆయన అందరి కోసం మరణించారు కాబట్టి ఇక మీదట జీవించేటటువంటి వారు ఎవరైనా సరే వారు ఏం చేయాలంటే పుల్లారా, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన నిమిత్తమై కాకుండా మనం ఇప్పుడు ఎవరి కోసం జీవించాలి అని బైబిల్ మాట్లాడుతూ ఉందంటే ప్రభు కోసం జీవించాలంట మనం. అదేంటయ్యా అలా చెప్తున్నారు? ప్రభు కోసం జీవిస్తే మా కుటుంబాలు ఏమైపోతాయి, మా బిడ్డలు ఏమైపోతారు, యజమానుడు ఏమైపోతాడు, యజమానురాలు ఏమైపోతుంది, మా కుమారులు కుమార్తెలు ఏమైపోతారు? మేము జీవించేది వాళ్ళ కోసమయ్యా, మేము జీవించేది మా బిడ్డలు బాగుండాలనయ్యా, మేము జీవించేది మా కుటుంబము బాగుండాలయ్యా అని మనసులో ఒక డౌట్ రావచ్చు మీకు. సాధారణంగా అందరికీ కూడా ఈ విధమైనటువంటి డౌట్ మనసులో ఉండిపోతుంది. ఏంటి, ఆయన మనందరి నిమిత్తమై మరణించాడు, ఇక జీవించేటటువంటి వారు ఇక మీదట వారి నిమిత్తమై కాకుండా ఆయన నిమిత్తమై జీవించమన్నాడంటే ఒకవేళ మరి కుటుంబాల కోసం జీవించొద్దా అనే ఆలోచన రావచ్చు, డౌట్ రావచ్చు.
అందుకే మత్తయి సువార్తలో ప్రభువారు ఒక చక్కని విషయాన్ని మనకు చెప్తాడు పిల్లలు. అక్కడ మనకి క్లారిటీ వచ్చేసింది. ఆ యొక్క మాటను కనుక మనం చూస్తే 10వ అధ్యాయము పిల్లల, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 37వ వచన రీతిగా రాయబడింది కదా, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు, ఏమంటున్నాడు అక్కడ, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు. అంటే వారి నిమిత్తమై జీవించొద్దని చెప్పారు యేసయ్య. వారిని కూడా ప్రేమించాలి, కానీ ప్రథమ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వమంటున్నాడంట, నాకు. ఎందుకని? అందరి నిమిత్తమై ఆయన ఏమై ఉన్నాడు పిల్లరా, మరణించాడు. ఆమేన్. ఈ సన్నిధిలో కూర్చున్న మనందరి నిమిత్తమై ఆయన ఏమై ఉన్నాడు, మరణించాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరి నిమిత్తమై, వారి కుటుంబాల నిమిత్తమై ఆయన ఏమై ఉన్నాడు, మరణించాడు. ఇక మరణించాడు కాబట్టి జీవించేటటువంటి మనము ఇక మీదట మన నిమిత్తమై మాత్రమే కాకుండా, అసలు మన నిమిత్తము కాకుండా ఎవరి నిమిత్తమై జీవించాలంటండి, యేసయ్య కోసం జీవించాలి. యేసయ్య కోసం జీవించేటప్పుడు పిల్లరా, ఇక రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి రక్త సంబంధాలకి విలువ ఇవ్వకూడదంటే ఇవ్వాలి. కానీ బైబిల్లో ఉన్నటువంటి సత్యమును మనము అవలంబించుకోగలిగినట్లయితే రక్త సంబంధము కంటే నీతి న్యాయములకే యేసయ్య ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీతి న్యాయముమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. అంటే ప్రభువేమి తల్లిదండ్రులు తృణీకరించమని చోటలా ఇక్కడ ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు. అంటే ప్రథమ ప్రాధాన్యము గనక నాకు ఇవ్వకుండా కుటుంబం మీదే ఉంచితే, బిడ్డల మీదే ఉంచితే అతడు లేదా మనుషుడు నాకు పాత్రుడుగా అవ్వడు. అంటే ప్రథమ ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వటం నేర్చుకోవాలంటే యేసయ్యకి ఇవ్వటం నేర్చుకోవాలి. మన కుటుంబాలలో ఏ కార్యము జరిగినా ప్రథమ ప్రాధాన్యత యేసయ్యకి ఇస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఏ పనినైనా మనం ప్రారంభము చేయాలి. కొంతమంది అయితే మా బంధువులు వస్తే చాలులే అనే ఆలోచనలో ఉంటారు. బంధువుల కంటే ఎవరు ప్రాముఖ్యం అండి ఈ దినాన? బంధువులు ఎల్లకాలం మనతో ఉంటారంటారా? ఉంటారండి? నీకు నాకు ఏమైనా, లేకపోతే మీకు వారికి ఏమైనా గొడవ వచ్చిందనుకో బంధువులు ఉంటారా? ఏ బంధువులు అయితే నువ్వు కోరుకున్నావో ఆ బంధువులు మనకు అక్కరకు రారు. యేసయ్య అలా కాదుగా. ఆమేన్. యేసయ్య ఎలాంటి వాడు? నీవు వద్దనుకున్నా నీ స్నేహం కోరేవాడే యేసయ్య. మనం వద్దనుకుంటాం, అమ్మో ఈ రక్షణ నాకొద్దు, ఈ రక్షణలోకి వస్తే ఎలాగుండాలి ఎలాగుండాలి, ఆయన కోసం జీవించాలి, ఇవన్నీ మానేయాలి అని మనం అనుకుంటాం. నువ్వు అనుకుంటావు వద్దని, నువ్వెంత స్ట్రాంగ్గా అనుకుంటావు అంతే స్ట్రాంగ్గా యేసయ్య ఆ బిడ్డ నా కోసం కావాలి అని అనుకుంటాడని. అంటే జీవించేవాడు ఎవరైనా సరే ఆయన చెప్తున్నటువంటి మాట, నాకంటే ఎక్కువగా వాడి తల్లినైనను తండ్రినైనా గనక ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాదు అని, కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అంటే వాడిని ప్రేమించమనే చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ. వాడిని విడిచిపెట్టేసామని ఎక్కడ చెప్పలేదండి. ప్రేమించు. ఎవరి తర్వాత? నా తర్వాత. నన్ను ప్రేమించిన పిమ్మట, నన్ను మొదటిగా ప్రేమించిన పిమ్మట నీవెవరిని ప్రేమించాలి? తల్లిని, తండ్రిని, కుమారుణ్ణి, కుమార్తెను. కానీ ఈ దినాన మన బిడ్డల కోసం మనం ఏం చేస్తున్నామంట? యేసయ్యనే పక్కన పెడుతున్నాం. జీవించేవారిక మీదట ఎవరి నిమిత్తమై జీవించాలంట? యేసయ్య నిమిత్తమై జీవించాలి అని బైబిల్ మాట్లాడుతూ ఉంటే, సత్యమైన మాట మాట్లాడుతూ ఉంటే, నేటి దినాన మనము దానిని పక్కన పెట్టేసి పుర్రారా దేని నిమిత్తమై జీవిస్తున్నామంటే మన కుమారుల కుటుంబము బాగుండాలని, కుమార్తెల కుటుంబము ఆ ఆశ ఆలోచన ఉంటే మంచిదే అండి. ప్రభు ఎక్కడ మంచిది కాదని చెప్పలేదు కదా. కానీ దానికంటే శ్రేష్టముగా మనము మొదటి ప్రాధాన్యత నీతి న్యాయములకు కర్త అయిన యేసయ్యకు మనము ఇవ్వాలి. రెండవ ప్రాధాన్యత మాత్రమే రక్త సంబంధానికి ఇవ్వాలి. రక్త సంబంధము ప్రాముఖ్యమా, నీతి న్యాయములు ప్రాముఖ్యమంటే నీతి న్యాయములే
ప్రాముఖ్యం. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఈ మాట పుల్లరా, మనకి నీతి న్యాయమే ప్రాముఖ్యం. సమాజంలో నీతిగా న్యాయముగా ఉంటే నీవు నేను ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు మనకు ఉంటుంది. నీతిని వదిలేసి న్యాయాన్ని వదిలేసి రక్త సంబంధానికే ప్రాధాన్యత ఇచ్చామనుకో, రక్త సంబంధులే మనం ప్రేమిస్తారు కానీ ఇరుగు పొరుగు వారు మనం ప్రేమించరండి. కాబట్టి నీతి న్యాయములు మాత్రమే మనకు ప్రాముఖ్యము. కాబట్టి అతి నీతి న్యాయములను ఇవ్వగలిగిన యేసయ్య కోసమే మనము జీవించేవారిగా ఉండాలి. మన బిడ్డలకు కూడా అదే విధానాన్ని మనము నేర్పాలని. అయ్యా, యేసయ్య కంటే ఎవరు గొప్పవారు కాదు అని మన బిడ్డలకు నేర్పాలి. మనం జీవించేది ఆయన కోసమని మన బిడ్డలకి నేర్పాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారికి మనం నేర్పాలి పులారా. మనము ఈ రీతిగా ఇలా ఉన్నామంటే, ఈ దినాలు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, ఇగో చక్కగా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నామంటే అది మన రక్త సంబంధుల వలన కాదయ్యా, మన ఇరుగు పొరుగు వారి వలన కాదయ్యా, రక్షణను ఇచ్చిన యేసయ్య మాత్రమే అని యేసయ్యను గురించి తెలుసుకున్న నీవు నీ కుటుంబంలో ఉన్న మిగిలిన వారికి చెప్పేటటువంటి కృప జ్ఞానము ప్రభువునికి ఇచ్చునుగాక. అలా చెప్పకపోతే మన కుమారుల్ని పుల్లరా ప్రభు కంటే ఎక్కువగా ప్రేమిస్తే మన కుమారులు ఏదో ఒక ప్రమాదాల్లో పడే అవకాశం ఉండిపోయింది. సమూయేలు మొదటి గ్రంథము 1, 2, 3 అధ్యాయాలు కనుక చూస్తే అక్కడ ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డను బట్టి కొన్ని మాటలు రాయబట్టాన్ని మనం చూడొచ్చు పుల్లరా. ఇక్కడ ఆ మనుషుడు ఏ రీతిగా మరి దేవుని కంటే తన కుమారుని ప్రేమించాడో ఆ మాటలు అక్కడ మనం చూడొచ్చు పుల్లరా. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చదవండి పుల్లరా. 2వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుదాం. బలి మీరేలా తృణీకరించుచున్నారు, మిమ్మును నా జనులకు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని యాజకుడైనటువంటి ఏలి యొద్దకు దైవజనులు ఒకడు వచ్చి ఏలీతో ఈ మాటలు చెప్పారు. చాలా ప్రాముఖ్యమైన మాట ఏం చెప్పాడంటే, నాకంటే నీ కుమారులను నువ్వేం చేస్తున్నావు? గొప్ప చేస్తున్నావు. అంటే ఎవరు గొప్పవారు అనే ప్రశ్న వచ్చినప్పుడు నిస్సందేహంగా గొప్పవారు ఎవరు? యేసయ్య కదా పుల్లారా. ఏమైనా డౌట్ ఉందండి అందులో? యేసయ్య కదా గొప్పవారు. మనం ఏమైనా గొప్పవారు అంటావా? లేకపోతే మనలో డబ్బున్నవారు ఏమైనా గొప్పవారు అంటారా? ఈ లోకంలో ఉండే మనుషులతో ఒకవేళ వారు గొప్పవారు అనిపించుకోవచ్చేమో కానీ అందరికంటే గొప్పవాడు పైనున్నవాడు యేసయ్య మాత్రమే. అయితే ఈ యాజకుడైనటువంటి ఏలి ఏం చేశాడంటే పుల్లారా, దైవజనుడితో ఒక మాట చెప్పించుకో. ఏమని చెప్పుకుంటే, నాకంటే నీ కుమారులను నువ్వేం చేయ మొదలు పెట్టావంట. అంటే ఇప్పుడు ఏలి ఎవరిని ప్రేమించడం మొదలుపెట్టాడు? కుమారులను. అంటే దేవుని ప్రేమించలేదంటే ప్రేమించాడండి. దేవుని ప్రేమించాడు, యాజకుడుగా ఉన్నాడు, యాజక ధర్మాన్ని పాటించాడు, ఆ విధులన్నీ కూడా నిర్వర్తించాడు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, నాకంటే అనగా ఆయన కంటే దేవుని కంటే కూడా నీ కుమారులను ఏం చేయ మొదలు పెట్టావంట? గొప్ప చేయ. మనం కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం, నా కుమారుడా అసలు అతనిలాగా చదివిన వాళ్ళు ఎవరు లేరండి అని. నా కుమార్తెలాగా చదివేటటువంటి వారు ఎవరు లేరని అందరూ కాకపోయినా కొంతమంది చెప్పుకుంటారు. చదవటానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆయనే కదండి. అందంగా ఉండటానికి ఆ సౌందర్యాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. మరి మనము ఎవరిని గణపరచాలి? ఎవరిని గణపరచాలండి? ఎవరిని గొప్ప చేయ మొదలు పెట్టాలి? మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ఆయనకే. ఆయన ఏమన్నాడు? నాకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు నాకు పాత్రుడు. ఏలి ఏం చేశాడు ఇక్కడ? ఎవరిని గొప్ప చేయటం మొదలు పెట్టాడంట? కుమారులను గొప్ప చేయటం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే మొదలు పెట్టారో ఇక తల్లిదండ్రుల దృష్టి అంతా కూడా వాళ్ళ పిల్లల మీద అధిక ప్రేమ పెంచుకున్నప్పుడు వారు ఏ తప్పు పని చేసినా వారికి అది తప్పుగా కనిపించదు.
వారిని వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. సాధారణంగా సహజంగా మనం కూడా కొన్ని సందర్భాలలో ఇద్దరు చిన్న బిడ్డలు కీచులాడుకున్నప్పుడు పుల్లారా ఏం చేస్తాం? మనం తప్పు మనవాడిదైనా మన మీద మనోడి మీదకి ఏమీ రాకుండా చూసుకుంటాం. మనం తల్లి ప్రేమది, తండ్రి ప్రేమది. అంటే తప్పుని తప్పుగా చెప్తే వాడు మరొక్క మారు ఆ పని చేయకుండా ఉంటాడు. ఎప్పుడైతే వాడిని సమర్థిస్తావో, ఎప్పుడైతే ఆమెను సమర్థిస్తావో ఆటోమేటిక్గా ఏమైపోయింది? అక్కడ రెండోసారి అదే చేయటానికి ఇష్టపడతారు అక్కడ. అంటే ఇప్పుడు మన కుమారులను ఆ పని చేసేటట్లు ప్రోత్సహిస్తుంది ఎవరో? మనమే. ఆ నీచమైన కార్యములు చేసేటట్టు ప్రోత్సహిస్తుంది ఎవరు? మనమే. ఘనపరుస్తుంది ఎవరు? మనమే. అందుకే దైవజనుడు వచ్చాడు, యాజకుడైన ఏలి యొద్దకు వచ్చి, నాకంటే నీ కుమారులను నువ్వేం చేస్తున్నావు? గొప్ప చేయుచున్నావు. ఎవరిని స్తుతించాలి, ఎవరిని గణపరచాలంటే ఆయన్ని స్తుతించి గణపరచాల్సింది పోయి ఆయన ఏం చేస్తున్నాడంటే కుమారుల్ని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. 30వ వచనం చివరి మాట కనుక చూస్తే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. దేవునికి స్తోత్రం. దాని కంటిన్యూషన్ ఉంది, నన్ను తృణీకరించు వారు తృణీకార పొందుతురు. ఆయన మనం గణపరిస్తే ఆయన మనం ఏం చేస్తారండి? గణపరుస్తాడు. ఆయన మనం తృణీకరిస్తే మనం కూడా తృణీకారాన్ని పొందుతాం. సింపుల్, ఒకే మాట. ఆయన గణపరిస్తే మన కుటుంబాలు గణపరచబడతాయి. ఆయన గనక వ్యతిరేకిస్తే, తృణీకరిస్తే మనము కూడా తృణీకరించబడినటువంటి వారిగా అయిపోతాం. అంటే ఇప్పుడు మొదటి ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వటం నేర్చుకోవాలంటే యేసయ్య కొరకు. ఎవరి కోసం జీవించటం నేర్చుకోవాలంటే యేసయ్య కొరకు. మీరు ఎవరి కోసం జీవిస్తున్నారు అని ప్రశ్న అడిగితే మొదటిగా ఒకవేళ మనం దేవుని సన్నిధికి వచ్చినా ఈ మాట అప్పుడు మనకు గుర్తుకు రాదు. ఈ మాట మనకు గుర్తుకు రాకుండా ఏం చెప్పేస్తాం ఫ్లోలో? నా బిడ్డలు చదువుకున్నారే, వాళ్ళ కోసం కష్టపడాలి, మరి సంపాదించొద్దా అని అంటూ ఉంటాం. ఈ వాక్యం విన్నటువంటి మనమే మరలా అదే రీతిలో ప్రవర్తనలో కొనసాగుతూ ఉంటాం. ఉండాలి, వారి మిత్తమై కూడా కొంత ఆలోచన ఉండాలి, కొంత ఉండాలి. కానీ దానికంటే ప్రాధాన్యం ఎవరంట? యేసయ్యే. ఎందుకంటే నీ యజమానుడు నీ కోసం మరణించలా, యేసయ్య నీ కోసం మరణించాడు. నువ్వు ఎవరి నిమిత్తమై నా కుమారులు పెద్ద అయిన తర్వాత నన్ను బాగా చూసుకుంటున్నారని ఎవరి నిమిత్తమై వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారేమి నీ కోసం మరణించలా, వారేమి నీ కోసం ఏమి చేయలా, రక్త సంబంధులు ఏమి నీ కోసం ఏం చేయలా, కట్టుకున్నటువంటి నీ సొంత యజమానుడు నీ కోసం మరణించలా, యజమానురాలు నీ కోసం మరణించడానికి కూడా ఇష్టపడరు. ఆయన అందరి నిమిత్తమై, దేవునికి స్తోత్రం, అందరి నిమిత్తమై మరణించి ఉన్నాడు. కాబట్టి ఆయన నిమిత్తమై ఇక మీదట మనము జీవించాలి. జీవించే క్రమములో మొదటి ప్రాధాన్యత యేసయ్యకి ఇస్తూ మన ఆత్మీయ స్థితిలో మనము కొనసాగాలి. ఏలీ వలే గనక మనము మన కుమారుని గొప్ప చేయటం మొదలు పెడితే వారు చేసే ప్రతిదానికి మనం సమర్థించే వారిగా ఎప్పుడైతే ఏలీ అలా చేశాడో పుల్లరా, ఏలీ ఆ యొక్క కుమారుల స్థితిగతులు కనుక మనం చూస్తే, ఓపిని ఫినెహాసు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరు ఎలాగున్నారంటే పుల్లరా, 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై ఎలా ఉన్నారంట పుల్లరా? వారు ఎలా ఉన్నారంట? మిక్కిలి దుర్మార్గులుగా. ఎవరు వారు? ఏలీ కుమారులు. అంటే అతని తర్వాత యాజకత్వ బాధ్యతలు చేసేది వీరే. అయినా వీరు ఎలా ఉన్నారు? ఎవరిని ఎరుగని వారై ఉన్నారంట? యెహోవాను ఎరుగని వారై, దేవుణ్ణి ఎరగని వారై ఉన్నారు. 2వ మాట, మిక్కిలి ఎవరంటండి వారు? మిక్కిలి దుర్మార్గులు అంట వారు. మిక్కిలి దుర్మార్గులు. ఎవరు వారు? యాజకుని యొక్క కుమారులు. ఎవరు వారు? పాస్టర్ గారి యొక్క కుమారులు. మన పరిభాషలో చెప్పాలంటే ఎవరు వారు? అదే యాజకత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు. ఎవరిని ఎరగలేదంట పుల్లరా? ఎంత ఘోరమైన స్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గులుగా ఉంటే వారిని బట్టి ఆ మాట రాయబడింది ఒకసారి ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గులు తెలుసా పుల్లారా? లేఖనాల్లో వారిని బట్టి రాయబడినటువంటి మాట 22వ వచనాన్ని గనక మనం చూస్తే, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును
మాట చెవిన పడగా, అంటే వారిద్దరూ కూడా ఆ సేవ చేయటానికి వచ్చినటువంటి స్త్రీల ఎడల వీరిద్దరూ అననుకూల భావాన్ని కలిగి ఉన్నారు. అంటే వారితో పాపము చేయాలి అనేటటువంటి భావము ఎవరికుందంట? సేవ చేయాలి అని అనుకున్నటువంటి ఆ తండ్రి కుమారులుగా వీరిద్దరు ఉన్నారు. కానీ వీరిలో మాత్రం ఆ భావం ఏమీ, పరిచర్య చేయాలనే భావము లేక పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలతో పాపం చేయడానికి వీరు ఇష్టపడ్డారంట. అందుకే వీరిని బట్టి రాయబడింది మిక్కిలి, ఎవరండి వారు? మిక్కిలి దుర్మార్గులు. ఎందుకు దుర్మార్గులు అయ్యారంటే, చూడండి, యెహోవాను ఎరగలేదు వారు. నిత్యము ఆయన తండ్రి చేస్తున్న యాజకత్వ విధులను చూశారు, కల్లారా చూశారు. అమ్మా, కల్లారా వారిద్దరూ చూశారు. ఏలి యాజకత్వం చేయటాన్ని చూశారు. దేవుని సన్నిధిలో యాజకత్వ విధులు, బాధ్యతలు నెరవేర్చే విధానాన్ని చూసిన వీరు యెహోవాను ఎరగని వారిగా ఉన్నారు, మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. 17వ వచనము చివరి మాట రాయబడినది కదా, కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదిగా అయింది. దేవుడి సన్నిధి ఇప్పుడు ఏది గొప్పదిగా కనపడుతుందంట పులారా? వారి పాపము గొప్పదిగా కనపడుతుందంట. వారి పాపం ఎలా కనపడుతుందండి? గొప్పదిగా. యాజకత్వం చేసేవాళ్ళు ఎవరి కోసం జీవించాలి? దేవుని కోసం. ఆమేన్. అంతే కదా పుల్లారా? వారికి ఇంకేమైనా ఇతర బాధ్యతలు ఉన్నాయంటే లేదు, దేవుని నిమిత్తమై వారు జీవించాలి. అలాగే జీవించాల్సింది పోయి వీరు దుర్మార్గులుగా అయిపోయారు, యెహోవాను ఎరగనటువంటి వారుగా అయిపోయారు. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏది గొప్పగా దేవునికి కనపడుతుందంటే, వారు చేసిన పాపము దేవునికి గొప్పగా కనపడుతుందంట. ఇంత గొప్ప పాపము చేస్తే ఏలి ఏం చేయాలి? ఏమండి, ఏలి ఏం చేయాలి? వాళ్ళని గద్దించాలి కదా. ఏమండి, వాళ్ళు గద్దించాలా? లేకపోతే అమ్మా మీరు చేసేది కరెక్టేలే, నాకు 2 కుమారులు, వాళ్ళని ఏమనకూడదని అనుకోవాలా? లేకపోతే వాళ్ళని గద్దించాలా? గద్దించాలి. కానీ ఆయన ఏం చేశాడంట? కుమారులను గొప్ప చేయటం మొదలుపెట్టాడు. కుమారులను గొప్ప చేయటం మొదలుపెట్టాడు. అంటే కుమారులు దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వకుండా పాపము చేసేటటువంటి వారిగా ఉన్నప్పుడు తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన వారిని ఏమాత్రమో గద్దించలేదంట. కొన్ని మాటలు మీకు చూపిస్తా, తర్వాత కొన్ని మాటలను కూడా మీకు చూపిస్తాను పుల్లరా. 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, 13వ వచనం. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తనెరిగియు వారిని అడ్డగించలేదు గనుక. ఏలి ఏం చేశాడంట? అడ్డగించలేదు. రాయబడుతున్నటువంటి మాట, తన కుమారులు తమను తాము ఏం చేసుకుంటున్నారంటండి? అమ్మా, మీ కుమారులు కుమార్తెలు వారిని వారి శాపగ్రస్తులుగా చేసుకుంటున్నప్పుడు వారిని మనం సమర్థించకూడదు. తప్పుడు పనులు చేస్తున్నప్పుడు వారిని మనం సమర్థించకూడదు. వారిని మనం ఏం చేయాలంట? అడ్డగించాలి. నా కుమారుడే కుమార్తెనే ప్రేమ ఉంటే ఉంది, ఆ ప్రేమను పక్కన పెట్టి శాపగ్రస్తులుగా అవ్వకుండా చూసుకోవాలి ముందు మనము. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు. ఎవరికి తెలిసిందంట ఆ మాట? ఏలికి తెలిసింది. తాను ఎరిగియు కూడా వారిని ఏం చేయలేదు? అడ్డగించలా. వారిని ఏం చేయదంటే పుల్లారా? అడ్డగించలా. అంటే అతనికి తెలిసింది కదా, నా చూసే కదా, స్త్రీలతో సైనించుటయు మాట చెవిన పడగా వారిని పిలిచాడు. ఎవరో? ఏలి వారిని పిలిచి అడ్డగించడానికి రాయబడింది కదా. కానీ ఏలి వారిని పిలిచి వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రియా దేవుని సంగమా, 24వ వచనం 2వ అధ్యాయంలో, నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు అనే మాట అన్నాడు. అంటే ఏలి ఎంతో కొంత చెప్పే ప్రయత్నం చేశాడుగా. మరి 3వ అధ్యాయం 13వ వచనం ఎందుకు అడ్డగించలేదని మాట రాయబడింది? ఇక్కడ చెప్పాడు కదా పుల్లారా, కదండి, చెప్పారా లేదా? ఏమని చెప్పాడు? నాకు వినబడినది మంచిది కాదు, నా కుమారులారా మీరు ఇలాగా చేయవద్దు, మీరు యాజక ధర్మాన్ని తప్పుగా చేస్తున్నారు, యాజక విధులను తప్పుగా చేస్తున్నారు,
సరే, అంత మాత్రమే కాదు కానీ పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలతో కూడా శయనించటానికి మీరు సిద్ధపడుతున్నారే, అది నా చెవిన వినబడింది. నా కుమారులారా, మీరు ఇలాగ చేయుట మంచిది కాదు, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు అని ఆయన చెప్పాడు. ఇంకేమనంటే 23వ వచనంలో, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడిన, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగాడు. ఇలాగ చేయవద్దు అన్నాడు. నాకు వినబడినది మంచిది కాదు అన్నాడు. దేవుని జనులు మీరేలా అతిక్రమింపజేయుచున్నారు అని అన్నాడు. దానికి ఆయన ఇంకొక మాట కూడా యాడ్ చేశాడు. ఏమన్నాడంటే, పిల్లరా, నరునికి నరుడు తప్పు చేసినలా దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసినలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన. నరునికి నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు, కానీ దేవుని విషయంలోనే పాపము చేస్తే ఎవరు విజ్ఞాపన చేస్తారు? ఇప్పుడు వీరు ఎవరి విషయంలో పాపం చేశారంటే దేవుని విషయంలోనే పాపం చేశారు. ఎలాగా? పాయింట్ నెంబర్ 1, యెహోవాను ఎరగలేదు వారు. శ్రేష్టమైన వృత్తిలో బాధ్యతలో ఉన్నవారు యెహోవాను ఎరగలేదు. పాయింట్ నెంబర్ 2, దుర్మార్గులుగా ఉన్నారు. పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అందుకనే దేవుని సన్నిధిలో వారి పాపము గొప్పదిగా కనబడింది. వాళ్ళు పాపం చేస్తున్నారని తండ్రికి వినబడింది, పిలిపించుకున్నాడు. ఇలాగ చేయుట మంచిది కాదన్నాడు. నాకు చెవిన వినబడింది మంచిది కాదన్నాడు. నరునికి నరుడు తప్పు చేస్తే పులరా దేవుడు విమర్శ చేస్తారు, కానీ దేవుని విషయంలో పాపము చేస్తే మీ నిమిత్తమై ఎవరు విజ్ఞాపన చేస్తాడు అనే మాటలను ఆయన వారితో చెప్పాడు. కానీ కింద వచ్చిన రాయబడిన మాట ఏంటంటే, పులరా, యెహోవా వారిని చంపనుద్దేశించెను కాబట్టి చంపదలచి ఉండెను గనుక వారు తండ్రి యొక్క మొరను వినలేకపోయారు. తండ్రి యొక్క మొరను వినలేదంట పిల్లారా. తండ్రి యొక్క మొరను వారు ఎందుకు వినలేదు? ఇక్కడ ఎందుకు వినలేదు? చిన్నప్పటి నుంచి గనక ఒకే క్రమంలో పెంచితే, చిన్నప్పటి నుంచి గనక మంచిగా చెప్తున్నటువంటి క్రమంలో చిన్నప్పుడే వీరు దుర్మార్గులుగా అయ్యారని గమనించుకున్నటువంటి ఆయన అప్పుడే వారిని ఒక వేలో నడిపించాల్సింది. అప్పుడే ఆయన వారిని దేవుని పద్ధతి విషయంలో ఒక క్రమంలో నడిపించాల్సింది. ఇప్పుడు దుర్మార్గులు అనే మాట అన్నాడు. యాజకత్వం చేసి ఆయన కుమారులే యెహోవాని ఎరగకపోతే ఇంకంతకైనా దౌర్భాగ్యం ఏముంటుంది పిల్లరా? పాస్టర్ గారి పిల్లలకే దేవుడు అంటే ఎవరో తెలియకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందండి? ఆ మాట వినబడిందిగా ఆయనకి, ఆ మాట కల్లారా చూస్తున్నాడు, చెవికి వినబడింది కదా. కానీ ఈయన అడ్డగించాల్సిన సమయంలో అడ్డగించలే. అందుకే 3వ అధ్యాయం 13వ వచనంలో తాను ఎరుగియు వారిని అడ్డగించలేదంటే దాని అర్థం ఏంటంటే, ఈయన ఇక్కడ చెప్పాడు అది అడ్డగించడమే, కానీ అడ్డగించాల్సిన సమయంలో ఆయన వారిని అడ్డగించలేదు. ఆ మాట ప్రాముఖ్యంగా మనము ఆలోచన చేయాలి. అందుకే కింద మనం చూసాం ఇందాక 29వ వచనంలో కుమారులను గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ఎవరు? ఏలి. అడ్డగించాల్సిన సమయంలో అడ్డగించాల్సింది పోయి, నువ్వు చేసేది తప్పు అని చెప్పాల్సింది పోయి ఏం చేశారంటే పిల్లారా, కుమారుని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. దుర్మార్గులైన వీరిని, పాపము చేసే వీరిని, స్త్రీలతో శయనించడానికి సిద్ధపడుతున్నటువంటి వీరిని, దేవుడంటే ఎవరో తెలియనటువంటి వీరిని యాజక విధిలో ఉంచి పుల్లారా ఆ కుమారుని గొప్ప చేయటం మొదలుపెట్టారు. కాబట్టి తండ్రి అయిన దేవుణ్ణే పక్కన పెట్టేసి, ఆ మాట అక్కడ ప్రభు వాడాడా లేదా? నాకంటే నీ కుమారులను గొప్ప చేశావు అంటే తండ్రి అయిన దేవుని కూడా ఏం చేశాడు? ఆ మనుషుడు వెళ్ళి పక్కన పెట్టాడు. కొంతకాలం వరకు పక్కన పెట్టేసి కుమారులకే ప్రయారిటీ ఇచ్చారు. వారి కుమారులు ఎవరు? దుర్మార్గులు. కుమారులు ఎవరు? పాపం చేసిన వారు. కుమారులు ఎవరు? దేవుడు అంటే ఎరగని వారు. కుమారులు ఎవరంటే పిల్లరా, స్త్రీలతో పాపం చేయడానికి సిద్ధపడిన వారు. దేవుడంటే బొత్తిగా ఎరగనటువంటి వారిని తండ్రి ఏం చేశారంట? గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ఎవరిని పక్కన పెట్టారండి? యేసయ్య ఏమన్నాడు ఇందాక?
తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. ఇప్పుడు ఏలీ పాత్రుడు అవుతాడా? కాదు. ఎందుకు? ఎవరిని పక్కన పెట్టాడు? ఎవరిని? ఆయన పక్కన పెట్టేశాడు. కుమారులైనను కుమార్తెలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. ఏలీ ఎవరిని ప్రేమించాడు? ఎక్కువగా కుమారుని ప్రేమించాడు. ఎవరిని పక్కన పెట్టాడు? ఒకవేళ అతను తాత్కాలికంగా అని అనుకోవచ్చు మనం, అయ్యా కొంతకాలమే కదా, కుమారుల మీద ప్రేమతో అలా చేశాడేమోలే అని అనుకోవటానికి లేదు. ఇక్కడ ప్రభువేం అలా చెప్పలా. కొంతకాలం లేదు, ఒక నిమిషం లేదు, ఒక సమయం లేదు. జీవిస్తే ఇక మీదట ఎవరి కొరకు జీవించాలంట మనం? దేవుని కొరకే. దేవునికి స్తోత్రం. బ్రతికితే ఆలోచన, బ్రతికితే ఆయన కొరకే, ఆలోచన చేస్తే ఆయన కొరకే, జీవిస్తే ఆయన కొరకే జీవించాల్సిన ఒక నిమిషమైన, క్షణమైన, సెకనైన మనం ఎవరి నిమిత్తమై జీవించాలంటే ఆయన నిమిత్తమే. తాత్కాలికంగానైనా యేసును లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టే వారిగా మనం ఉంటే వారు ఏమైపోతారంటే హఠాత్తుగా నాశనము. ఇతను కొంతకాలం పాటు కుమారుని గొప్ప చేయటం మొదలుపెట్టి ఎవరిని పక్కన పెట్టాడంట? దేవుణ్ణి పక్కన పెట్టాడు. ఇది కుమారుల మీదకి ఏం తీసుకొచ్చిందంటే పుల్లారా? శాపాన్ని తీసుకొచ్చింది. శాపగ్రస్తులుగా వారిని వారు చేసుకుంటే కుమారుల మీద ఉన్న ప్రేమతో అడ్డగించాల్సిన సమయంలో అడ్డగించలా. మన కుటుంబంలో కూడా ఇటువంటి వారు ఉండే ఉంటారండి. ఈ సన్నిధిలో ఉన్నటువంటి పుల్లారా, మన కుటుంబాలలో ఇటువంటి బిడ్డలు కనుకుంటే దేవుడు ఉన్నాడని మరచి బొత్తిగా వారు గనక పాపం చేయటానికి సిద్ధపడితే ప్రభుని పక్కన పెట్టేసి, మన నిమిత్తమై మరణించిన ఆయన పక్కన పెట్టేసి, ఆ మరణము ద్వారా వచ్చిన రక్షణను పక్కన పెట్టేసి, ఆయన పక్కన పెట్టేసి మనకు నచ్చినట్లుగా జీవిస్తే మనం ఏం చేసుకుంటామంటండి? శాపగ్రస్తులుగా చేసుకుంటాం. తద్వారా వారికి ఏమొచ్చిందో తెలుసా పుల్లారా? మరణం వచ్చింది. వారికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆ మాట కనుక ఒకసారి మనం చూస్తే పుల్లారా, 4వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే, దేవుని మందస్సము పట్టబడెను, అది కాకను హోప్ని ఫినెహాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఏమయ్యారంటే పుల్లారా? హతులయ్యారు. ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఏమయ్యారు? హతులయ్యారు. ఏలి యొక్క ఇద్దరు కుమారులు హోప్ని ఫినెహాసులు ఇద్దరు ఏమైపోయారంట? హతమైపోయారు. ఎందుని బట్టి? వారిని వారు శాపగ్రస్తులుగా చేసుకోవటాన్ని బట్టి. తండ్రి గద్దించాల్సిన సమయంలో గద్దించలా, చెయ్యి దాటిన తర్వాత గద్దించడం మొదలుపెట్టాడు. చెయ్యి దాటిన తర్వాత నాకు వినపడింది మంచిది కాదన్నాడు. చెప్పాల్సిన టైంలో చెప్పలా. ఇప్పుడు నా కుమారులు కుమార్తెల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. వింటున్నారా పుల్లారా? నా కుమారుల కుమార్తెల పరిస్థితి ఏంటి? నీ మాట వింటున్నారా? ఏమన్నా వింటున్నారా? వింటలేదా? మరి ఎవరు దానికి కారణం? ఎవరండి? పక్కింటయ్యోలా అని చెబుతారా? ఎవరు దానికి కారణం? నీ కుమారుడు నీ మాట వింటలేదంటే ఎవరు దానికి కారణం? నీ కుమార్తె నీ మాట వినట్లేదంటే ఎవరు దానికి కారణం? మనమే కదా. అంటే గద్దించాల్సిన వయసులో గద్దించాలా? ముద్దు పెట్టుకునేటప్పుడు ముద్దు పెట్టుకోవాలి, గద్దించాల్సినప్పుడు గద్దించాలి. నువ్వు చేసే అత్యంత ప్రమాదకరమైన పని ఏంటంటే, నేనేమంటున్నాను చూడండి, అత్యంత ప్రమాదకరమైన పని ఏంటంటే గద్దించేటప్పుడు ముద్దు పెట్టుకుంటున్నావు. గద్దించే టైంలో ఏం చేస్తామంట? అది అత్యంత ప్రమాదము అని గమనించండి. రేపు నీ కుమారుడు నీ కుమార్తె నీకు ప్రమాదం అవుతాడు. రాసి పెట్టుకోండి పిల్లలు కావాలంటే. ఏందయ్య నువ్వు అట్ట చెబుతావు? మా కుమారుడు మీద కుమార్తె మీద కోపం ఉందా అని అనొచ్చు. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తా ఉంది. కుమారుడు ఖచ్చితంగా ఒకానొక దినాన తండ్రి మీదకి వస్తాడు. గద్దించాల్సిన టైంలో గద్దించకపోతే మన కుమారులే మనకి ఏకు మేకు అవుతారండి. కుమార్తెలే మనకి ఏకు మేకు అవుతారు. గద్దించాల్సిన టైంలో గద్దించండి పుల్లారా.
కుమారులు ఏమైరంటే వారిని వారు శాపగ్రస్తులుగా చేసుకున్నారు. ప్రభు మార్గం చెప్పండి పిల్లలు. మీరు నేర్చుకున్న బోధ మన బిడ్డలకి చెప్పండి. మనం నేర్చుకున్నటువంటి సర్వసత్యం మన బిడ్డలకి చెప్పండి. ఏదో నౌకీలుగా చేశారులే, తర్వాత తెలుసుకుంటారులే అనే ధోరణిలో మనం ఉండొద్దండి. చేతులారా మన బిడ్డల జీవితాలని మనమే నాశనం చేసుకుంటున్నాం. చేతులారా మన బిడ్డల్ని శాపగ్రస్తులుగా ఎవరు చేస్తున్నారంటే మనమే చేస్తున్నాం. అడ్డగించాల్సినప్పుడు అడ్డగించు, తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు అడ్డగించు, తప్పుడు బోధలో వెళ్తున్నప్పుడు అడ్డగించు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు అడ్డగించు. నీవు చెప్పాల్సిన సమయంలో బుద్ధి చెప్పు, గద్దించు, ఖండించు, అవసరమైతే బెత్తము తీసుకోమని శిక్షించమని బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. దేంతో అంట పుల్లారా? బెత్తముతో గద్దించమని, శిక్షించమని. అవన్నిటిని పక్కన పెట్టేసి మన బిడ్డలు మనలాగే ఆత్మీయ స్థితిలోకి రావాలంటే రాలేరు పుల్లారా. ఎదగాలంటే రాలేరు పుల్లారా. మొక్కై వంగనిదే మానై వంగున అని సామెతలు చెప్తూ ఉంటాం మనం. ఇప్పుడు వంగకపోతే పెద్ద అయిన తర్వాత తింటాడండి మాట? వింటాడా పుల్లారా? పెద్ద అయిన తర్వాత తింటాడా? కాబట్టి పుల్లారా, మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? మనం యేసయ్యకు. జీవించే వారిక మీదట తన నిమిత్తమై కాకుండా అందరి నిమిత్తమై మరణించి తిరిగి లేచిన వాని కొరకై మనం ఏం చేయాలంట? జీవించాలి. ఆమేన్. జీవించే ప్రాసెస్లో ప్రథమ ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. కుటుంబ బిడ్డలకి తరువాతి ప్రాధాన్యతే. రక్త సంబంధాలకి సెకండ్ ప్రయారిటీనే. నీతి న్యాయానికి మాత్రమే మొదటి ప్రాధాన్యత. నీతి న్యాయంకే గుర్తుపెట్టుకోపులారా. నీతికి న్యాయానికే ప్రాధాన్యత ఇవ్వండి. నా రక్తం పంచుకొని పెట్టారయ్యా, కన్నబిడ్డయ్యా, ఒక్కగానొక్క కుమారుడయ్యా, ఒక్కగానొక్క కుమార్తె అయ్యా, నేనేం కొట్టలేనయ్యా, తిట్టలేనయ్యా, అయ్యా చాలా దినాల పాటు, సంవత్సరాల పాటు పుట్టారయ్యా, ఏమనలేనయ్యా అని గనక నీవు అనుకుంటే చేయి దాటిపోతాడు పుల్లారా. ఆ బిడ్డలు వారిని వారు ఏం చేసుకుంటారో తెలుసా? శాపగ్రస్తులుగా తీసుకుంటారు. తద్వారా శాపము వారిని ఏలుబడి చేసింది, పాపము వారిని ఏలుబడి చేసింది, మరణానికి అది దారి తీసింది. అప్పుడు బాధపడే కంటే కూడా నీ కుమార్తెని తప్పు చేసినప్పుడు నువ్వు గద్దించి, నువ్వు శిక్షించి, ఒకవేళ కొట్టాననే బాధ నీలో ఉన్నా అది ఆ తర్వాత మేలు కొరకై, దీవెన కొరకై, ఆశీర్వాద కొరకై ఉంటుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత మన బిడ్డలకి మనము యేసయ్య మాత్రమే అని చెప్పాలండి. ఆమేన్. చెప్తారా పుల్లారా? ఇక మీద చెప్తారండి. ఏ పని నీకు ఎదురు చెప్తే ఒప్పుకోవద్దండి. నీ బిడ్డ నీకు ఎదురు చెప్తే ఒప్పుకోవద్దు. నీ కుమారుడు నీకు ఎదురు చెప్తే ఒప్పుకోవద్దు. వయసు మీదకి వచ్చారు, యవనస్తులు ఎదురు చెప్పారు, అమ్మో ఏమైద్దో అని ఒప్పుకోవద్దండి. మీరు ఒప్పుకోవద్దు, చెప్తున్నా కదా, ఒప్పుకోవద్దు. వారు ఎంత వయసు వచ్చినా వారు గనక మిమ్మల్ని మీరితే, బైబిల్ని మీరితే, మీకు ఎదురు చెప్తే, ఎదురు తిరిగితే వారిని మీరు ఒప్పుకోవద్దు, వారిని గద్దించండి. దేవునికి స్తోత్రం. వారిని అడ్డగించండి. పాపం చేస్తే వారిని వారి శాపగ్రస్తులా చేయటం మీకు ఇష్టమా? ఆనందకరంగా ఉండేటట్లు చేయటం మీకు ఇష్టమా? ఆనందమే కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే వారిని మనం గద్దించాలి. సమయం వచ్చినప్పుడు గద్దించాలి. తాట వేయద్దు పుల్లారా. ఎంత వయసు వచ్చినా వారు తప్పు చేస్తే కనుక గద్దించండి. అప్పుడు పెద్దలు అయినప్పుడు మీ మార్గంలోనే ఉంటారు, సత్య మార్గంలోనే ఉంటారు. అమ్మో అదే మా అమ్మ ఇలా చెప్పింది, మా నాన్న ఇలా చెప్పాడు, ఈ పని చేస్తే నన్ను కొట్టారు, తిట్టారు, ఇక నేను ఇది చేయకూడదని వారు వివాహమైన తర్వాత వారు వారి బిడ్డలకు కూడా నేర్పించేవారిగా వదురుగాక. దేవునికి స్తోత్రం. వారు చెప్పుకుంటారు, నేను ఫలానా చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఈ పని చేస్తే నా తల్లి నా తండ్రి నన్ను గద్దించారు, శిక్షించారు అని వారి బిడ్డలకి నేర్పుతారు. ఎవరు వారికి నేర్పిందంటే నజరేయుడైన యేసయ్య మాత్రమే. ఎందుకంటే వారు వారి నిమిత్తమై జీవించడానికి ఇష్టపడ్డారు కాబట్టి, యేసయ్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకున్నారు కాబట్టి, నీవు ఈ సన్నిధిలో ఉన్న నీవు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే మొదటి ప్రాధాన్యత రక్త సంబంధానికి కాదు, నీతి న్యాయానికే ఇవ్వాలి. నీతి న్యాయములకే ఇవ్వాలి. నీతి న్యాయములు జరిగించే యేసయ్యకే ఇవ్వాలండి. అప్పుడు కరెక్ట్ లైన్లో మనం నడుస్తాం, మన బిడ్డలు నడుస్తారు. ఏలి కుమారుల వలె మన కుటుంబము అవే అవకాశాలు ఎంత మాత్రమో, శాపగ్రస్తులుగా అయ్యే అవకాశం ఎంత మాత్రమో, దుర్మార్గులకి అవకాశం ఉందా?
స్త్రీలతో పాపం చేసి ఆలోచన వచ్చినప్పుడు దేవుని ఎరగనటువంటి వారిగా ఉంటారా? ఉండరు కదా పుల్లారా. అందరిని గౌరవించే వారిగా ఉంటారు. అందరిలో మంచి పేరు ప్రతిష్టలు పెంపొందించుకొని ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిలో ఎదిగేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి నీవు ఎవరి నిమిత్తమై జీవించాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే అందరి నిమిత్తమై మరణించిన, చెప్పండి అందరూ ఒకేసారి చెప్పండి, నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. మరొకసారి బిగ్గరగా చెప్పండి, నజరేయుడైన యేసయ్య మాత్రమే. ఆమేన్. ఆయన కోసమే జీవించుట నువ్వు నేర్చుకుంటే ఆయన నీ కోసం అద్భుతాలు చేయటం మొదలు పెడతాడు. ఇక నీ బిడ్డల కోసం అద్భుతాలు చేయటం మొదలు పెడతాడు. ఇక ఆశ్చర్య కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఇక ఆయన నిమిత్తమై జీవిస్తే ఆయన నీ కొరకై అనేక క్రియలు చేయటానికి మొదలుపెట్టే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి అటు కృప, అటు ధైర్యము, అటు ఆశీర్వాదము మనము మన కుటుంబాలతో బిడ్డలతో పొందుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం పుల్లారా. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న నా ప్రభువా, జీవించే వారికి మీదట వారి నిమిత్తమై కాకుండా వారందరి నిమిత్తమై అందరి నిమిత్తమై మరణించిన మీ కొరకై జీవించాలని మాతో మాట్లాడారు. ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని మాట్లాడారు. రక్త సంబంధానికంటే నీతి న్యాయమునకే ప్రాధాన్యతని మాతో మాట్లాడారు. ఆయన ఆ రీతిగా నా ప్రభా మీకు మాత్రమే మొదటి ప్రాధాన్యత మేము ఇవ్వాలి. నా ప్రభా మా కుమారులకు మొదటి ప్రాధాన్యత మేము ఇవ్వకూడదయ్యా, మా కుమార్తెలకు ఇవ్వకూడదయ్యా, మా రక్త సంబంధులకు ఇవ్వకుండా మీకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారిని కూడా అటువంటి క్రమంలో నడిపిస్తూ దీవెన ఆశీర్వాదాలకు పాత్రులుగా మేము అవునట్లుగా, మా కుటుంబాలు అవునట్లుగా, ఈ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబాలు ఉన్నట్లుగా, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ ఆ రీతిగా ఉన్నట్లుగా నీ కృపా సహాయము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మంచిది పుల్లారా. ఈ సమయంలో